ఫ్లవర్స్. కాయ వచ్చిద్దో లేదో చూడాలన్నమాట. కోతులు ఎరగొట్టకుండా ఉంటే కాయ కంపల్సరీ వచ్చిద్ది. పిందె పడంగానే నేను మీకే ఫస్ట్ చూపిస్తాను. చూస్తున్నారా ఎంత ముద్దుగా ఉన్నాయో. మాకు ప్లేస్ లేక ఇలా వేసామన్నమాట. చిన్న ట్రీ ఇంతే ఉంది. చూస్తున్నారు, దీనికి కోతులు ఎరగొడుతున్నాయని ఇలా థ్రెడ్ కట్టాను పైప్కి. బాగా ముద్దుగా ఉంది. దీనికి ఇలా వస్తుందండి. దీనికి ఏమన్నా మందులు కొట్టాలంటే, ఏమన్నా ఆర్గానిక్ ఉంటే ప్లీజ్ కామెంట్లో చెప్పండి, ట్రై చేస్తాను. పిందెలు మటుకు బాగా ఫ్లవర్స్ మటుకు బాగా వచ్చాయి. ఇవి ఇలా అయిపోతుందన్నమాట ఆకు. దీనికి ఏం చేయాలో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఏదన్నా తెలిస్తే. నాకైతే ఏం తెలీదు. ఫస్ట్ టైం నేను టమాటో చెట్లు వేసాను. అది నేను టమాటో పండిపోతే చెట్లు అదే మట్టిలో వేస్తే ఇలా ట్రీ అయిపోయిందనమాట. చూస్తున్నారా, చెట్టు మట్టుకు బాగుంది. కాకపోతే ఆకులు మట్టుకు ఇది ఇలా గీతలు గీతలుగా వస్తుందన్నమాట. సన్న పురుగు కూడా వస్తుంది. అందువల్ల ఒక్కొక్కసారి వీటికి పోతున్నాయి. ఇవి ఇత్తుంచేస్తున్నాయి ఇంత మటుకు. ఇవి చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. పిందెలు అయితే బాగా పడ్డాయి, పువ్వులు. ఇవి మరి కాయ వస్తాయో మరి ఇంత మటుకు కట్ అవుతాయో తెలియదు. కాయ వస్తే మటుకు ఫస్ట్ టైం మీకే చూపిస్తాను నేను. చూస్తున్నారా, బాగుంది. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే మళ్ళీ కలుస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న పిన్ ఉంది, కనిపిస్తుందా? చూసారా, ఆ ఫ్లవర్ అనేది పిందె అయింది. ఇంకొంచెం మనకి పెద్దది కావాలన్నమాట, బుజ్జి పిందె. చూస్తున్నారా ఎంత ముద్దుగా ఉందో. ఫ్లవర్స్ కూడా ఇక్కడ వచ్చాయన్నమాట మనకి. ఇంకా బాగానే పడ్డాయి. ఇగో పైన కూడా పిందెలు పడ్డాయి. చెట్టు అయితే ఇంత హైట్ వచ్చింది. పిందె బాగుందన్నమాట, చిన్న పిందె కనిపిస్తుందండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి కొంచెం గ్రోత్ అయ్యాయన్నమాట మనకి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ 2 ఉన్నాయి. పైన అయితే ఇది కొంచెం పెద్దగా ఉందన్నట్లో. ఇంకా అవి అలా పడ్డాయి అన్నమాట. ఇవి మొన్న లాస్ట్ చిన్న పిందెల్ని కోతులు కోసేవి మళ్ళీ వచ్చాయి. ఇక్కడ ఫ్లవర్ కూడా ఉంది, కనిపిస్తుంది కదా. చూస్తున్నారు, ఇక్కడ ఫ్లవర్ ఉంది. ఇవైతే టమాటోలు. మా పిల్లలు అయితే ఎప్పుడు రెడ్ కలర్లో వస్తాయని అడుగుతున్నారు. ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట పిందెలు. ఇవైతే 2 ఒకే చోట ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంక ఇలా కొంచెం పెద్దగా ఉంది. ఇది బాగా గ్రోత్ అవుతుంది చెట్టు. నేను వచ్చేసి దీనికి ఏమైనా ఇలా ఒక కుండీలో వేసి, ఇదిగో ఇలా మనకి వెండిపోయిన పువ్వులు, ఆకులు, తొక్కులు ఇలా దీంట్లోనే అన్నీ వేస్తానన్నమాట. అవే దీనికి ఎరువులాగా వచ్చి. టమాటో చెట్టు కూడా నేను కొనక్కొచ్చేయలేదు. ఇది నేను కుళ్ళిపోయిన టమాటోలు, తొక్కులు అవన్నీ వేసేసరికి ఇలా వచ్చినాయి అన్నమాట చెట్టు మనకి. పిందెలు వచ్చేసి బాగున్నాయి, బాగా చక్కగా చుట్టానికి చిన్న చిన్న ముద్దుగా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడే ఇలా ఎండిపోయిన ఆకులు ఉంటే వాటిని తుంచి దీని మీద నేను మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవి పోస్తానన్నమాట. చెట్టు వచ్చేసి ఇలా అయిపోతుంది. దీనికి ఏదన్నా మీకు తెలిసిన చిట్కాలు ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. మన చెట్టు ఇంకా బాగా గ్రోత్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు చూస్తున్నారా, ఆకులు వచ్చేసి బాగా గ్రీన్గా బాగానే ఉన్నాయి. కొన్ని ఆకులు వచ్చేసి ఇలా అయిపోతున్నాయి. అందుకని ఏదన్నా చిట్కాలు ఉంటే చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వాడితో మళ్ళీ కలుస్తాను. మన పిండి చూసారా ఎంత బాగుందో. ఇవి వచ్చేసి కొంచెం గ్రోత్ అయ్యాయన్నమాట మనకి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ 2 ఉన్నాయి. పైన అయితే ఇది కొంచెం పెద్దగా ఉందన్నట్లో. ఇంకా అవి అలా పడ్డాయి అన్నమాట. ఇవి మొన్న లాస్ట్ చిన్న పిందెల్ని కోతులు కోసేవి మళ్ళీ వచ్చాయి. ఇక్కడ ఫ్లవర్ కూడా ఉంది, కనిపిస్తుంది కదా. చూస్తున్నారు, ఇక్కడ ఫ్లవర్ ఉంది. ఇవైతే టమాటోలు. మా పిల్లలు అయితే ఎప్పుడు రెడ్ కలర్లో వస్తాయని అడుగుతున్నారు.
ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట పిందెలు. ఇవైతే రెండు ఒకే చోట ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంక ఇలా కొంచెం పెద్దగా ఉంది. ఇది బాగా గ్రోత్ అవుతుంది చెట్టు. నేను వచ్చేసి దీనికి ఏమేను ఇలా ఒక కుండీలో వేసి ఇదిగో ఇలా మనకి వెండిపోయిన పువ్వులు, ఆకులు, తొక్కులు ఇలా దీంట్లోనే అన్నీ వేస్తానన్నమాట. అవే దీనికి ఎరువులాగా వచ్చి టమాటో చెట్టు కూడా నేను కొనుక్కొచ్చేయలేదు. ఇది నేను కుళ్ళిపోయిన టమాటోలు, తొక్కులు అవన్నీ వేసేసరికి ఇలా వచ్చినాయి అనమాట చెట్టు. మనకి పిందెలు వచ్చేసి బాగున్నాయి, బాగా చక్కగా చుట్టానికి చిన్న చిన్న ముద్దుగా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడే ఇలా ఎండిపోయిన ఆకులు ఉంటే వాటిని తుంచి దీని మీద నేను మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి పోస్తానన్నమాట. చెట్టు వచ్చేసి ఇలా అయిపోతుంది. దీనికి ఏదన్నా మీకు తెలిసిన చిట్కాలు ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. మన చెట్టు ఇంకా బాగా గ్రోత్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు చూస్తున్నారా, ఆకులు వచ్చేసి బాగా గ్రీన్గా బాగానే ఉన్నాయి. కొన్ని ఆకులు వచ్చేసి ఇలా అయిపోతున్నాయి. అందుకని ఏదన్నా చిట్కాలు ఉంటే చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే వాటితో మళ్ళీ కలుస్తాను. మన పిండి చూసారా ఎంత బాగుందో. చూసారా ఫ్రెండ్స్, మన బుజ్జి టమాటో పెద్దదైపోయింది. ఇంకొంచెం పెద్దది కావాలి, సైజ్ బాగా గ్రోత్ అవుతుంది. ఇంకా ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఫ్లవర్స్, ఇంకా పైన కూడా ఉన్నాయి. టమాటో అయితే కొంచెం పెద్దదైందనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, సో బ్యూటిఫుల్. ఇవి వచ్చేసి కొంచెం గ్రోత్ అయ్యాయన్నమాట మనకి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ రెండు ఉన్నాయి. పైన అయితే ఇది కొంచెం పెద్దగా ఉందన్నట్లో, ఇంకా అవి అలా పడ్డాయి అన్నమాట. ఇవి మొన్న లాస్ట్ చిన్న పిందెల్ని కోతులు కోసేవి మళ్ళీ వచ్చాయి. ఇక్కడ ఫ్లవర్ కూడా ఉంది, కనిపిస్తుంది కదా, చూస్తున్నారు ఇక్కడ ఫ్లవర్ ఉంది. ఇవైతే టమాటోలు. మా పిల్లలు అయితే ఎప్పుడు రెడ్ కలర్లో వస్తాయి అని అడుగుతున్నారు. ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట పిందెలు. ఇవైతే రెండు ఒకే చోట ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంక ఇలా కొంచెం పెద్దగా ఉంది. ఇది బాగా గ్రోత్ అవుతుంది చెట్టు. నేను వచ్చేసి దీనికి ఏమేను ఇలా ఒక కుండీలో వేసి ఇదిగో ఇలా మనకి వెండిపోయిన పువ్వులు, ఆకులు, తొక్కులు ఇలా దీంట్లోనే అన్నీ వేస్తానన్నమాట. అవే దీనికి ఎరువులాగా వచ్చి టమాటో చెట్టు కూడా నేను కొనుక్కొచ్చేయలేదు. ఇది నేను కుళ్ళిపోయిన టమాటోలు, తొక్కులు అవన్నీ వేసేసరికి ఇలా వచ్చినాయి అన్నమాట చెట్టు. మనకి పిందెలు వచ్చేసి బాగున్నాయి, బాగా చక్కగా చుట్టానికి చిన్న చిన్న ముద్దుగా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడే ఇలా ఎండిపోయిన ఆకులు ఉంటే వాటిని తుంచి దీని మీద నేను మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి పోస్తానన్నమాట. చెట్టు వచ్చేసి ఇలా అయిపోతుంది. దీనికి ఏదన్నా మీకు తెలిసిన చిట్కాలు ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. మన చెట్టు ఇంకా బాగా గ్రోత్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు చూస్తున్నారా, ఆకులు వచ్చేసి బాగా గ్రీన్గా బాగానే ఉన్నాయి. కొన్ని ఆకులు వచ్చేసి ఇలా అయిపోతున్నాయి. అందుకని ఏదన్నా చిట్కాలు ఉంటే చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే వాటితో మళ్ళీ కలుస్తాను. మన పిండి చూసారా ఎంత బాగుందో.